జై శ్రీరామ్, జై గోమాత. ఇప్పుడే అందిన వార్త, మోడీ గారి నివాసంలో త్రివిధ దళాల వాళ్ళు ఆడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ మిలిటరీ వాళ్ళకి చెప్పారు, బార్డర్ ఉన్న వాళ్ళకు, మీరు ఎప్పుడో మీ టైం చూసి వేసేయండి, మేము మీకేం చెప్పాము. ఇక మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వేసేసేయండి, 2-3 రోజులు కానీ 4 రోజులు కానీ 5 రోజులు కానీ వాళ్ళు అంతే. కానీ మీకు మేము మళ్ళీ ఫోన్ చేసాడు కాంగ్రెస్ వాళ్ళకు లెక్క, కాంగ్రెస్ వాళ్ళు ఆడ బెల్లు కొడితే ఇక్కడికి వచ్చి ఒకటి చెప్పుడు, మళ్ళీ లెటర్ ఇచ్చుడు, సంతకాలు పెట్టుడు, అది ఉండదు. మాది ఉండదు, అది మన బీజేపీ గవర్నమెంట్ అది ఉండదు. మీకు ఫుల్ పవర్స్, మీకు ఏం కావాలన్నా మెసేజ్ పెట్టు, ఆ సరుకు పోయి పంపిస్తాం. మీరు ఎక్కడెక్కడ ఉంటారో నా మనసులు మన మనలు ఉంటారు, అబ్బోజినాలకు అన్నిటికీ. నీకు ఉండే నువ్వు తుపాకుల గన్నులు, బుల్లెట్లు, బాంబులు ఏ దక్కు ఉంటుంది, మాకు మెసేజ్ పెడితే నీ దగ్గర ఉంటాయి. హెలికాప్టర్ తీసుకొస్తాం, మేము నడుచుకుంటా రావాలంటే లేట్ అయింది కదా, హెలికాప్టర్ల యుద్ధ విమానాలు తీసుకొచ్చి ఇస్తాం, మీరు వేసేసేయండి అని చెప్పండి. ఆల్రెడీ అది ఇప్పుడు మీటింగ్ నడుస్తూ ఉంది, 2 గంటలు అవుతుంది. అలా ఆల్రెడీ మీటింగ్ ఎన్టీవీ వాళ్ళు నాకు మనది రిపబ్లిక్ టీవీ అతను నాకు మెసేజ్ ఇచ్చాడు. అంటే నాకు అలా వాళ్ళ గ్రూప్లో ఉంటుంది రిపబ్లిక్ టీవీ. ఉత్తరప్రదేశ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఢిల్లీ కానీ, ఆడ కొన్ని ఛానల్ ఉంటాయి. కాశ్మీర్ కానీ, ఆడ మన బీజేపీకి అనుకూలమైన ఛానల్ ఉంటాయి. అక్కడ ఎక్కడ పోయినా నేను నంబర్ ఇస్తాను, నన్ను గ్రూప్లో జాయిన్ చేసుకుంటారు వాళ్ళు. ఆల్రెడీ మీటింగ్ పెడతారు. ఇప్పుడు ఎన్టీవీ, రిపబ్లిక్ టీవీ, ఇండియన్ టీవీ, వీళ్ళంతా కొంతమంది ఉన్నారు. ఇంకా వేరే కొంత దొంగ ఛానళ్ళు ఉంటాయి, పాకిస్తాన్ తొత్తులు, బంగ్లాదేశ్ తొత్తులు, చైనా తొత్తులు, వాళ్ళ ముఖాల నీళ్ళు తాగేది వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో చెప్తా ఉంటారు, ఏం లేదు అది అని. అసలు ఒదికి కోడై కూతా ఉంటే ఏం లేదంటారు వీళ్ళు. అసలు వీళ్ళకి తెలివి ఉందా? అసలు వాళ్ళు ఇక ఏం చెప్పాలి? ఇంకా నేను గన్నులు పట్టుకొని తిరుగుతున్నా అంటాడు వాడు. అక్కడ దొంగలు ఆల్ ఖైదాలందరినీ వాళ్ళు వేరే మిలిటరీ విమానాల్లో గుహలలో దాస్తురు దొంగలను. బార్డర్లో మన చంపేతందుకున్న వాళ్ళకు గుహలు ఉంటాయి కదా, వాళ్ళందరూ తీసుకుని మిలిటరీ వ్యాన్లలో తీసుకుపోయి దాస్తా ఉన్నారు. ఇక వాడు దొంగ కాకపోతే మంచివాడు చెప్పండి. డైరెక్ట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు వాడు, నీళ్ళు ఆపితే రక్తం కావుతాని. ఇది వాళ్ళు చేసేది, నీళ్ళు ఆపితే రక్తం కారాలంటుండే వాడు. 2-3 రోజులు కథమవుతాడు వాడు కూడా. ఆ సద్దాం హుస్సేన్ ఇలా వాళ్ళంతా కొంతమంది వాళ్ళ లెక్కనే వీడు కూడా కథమవుతాడు. వారం రోజులు అయిపోతుంది, క్లోజ్. ఎక్కడ క్లోజ్ అవుతుంది? దుకాణం క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకు 9:30కు న్యూస్ వస్తుంది, అది ఫైనల్ చేస్తూ ఉన్నాడు మోడీ గారు. అందరు పిలిచేసి ఇక ఫైనల్ మీకు నేను ఫోన్ చేసేది ఏం లేదు, మీరు ఏం చేస్తారో చేయండి. దానికి వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉన్నారు. అది ఆల్రెడీ క్లోజ్ అయిపోతుంది, దుకాణం బంద్ అయిపోద్ది. భారతదేశం వైపు ఇంకోటి కన్నెత్తి చూడాడు. ఇక కన్ను వీకెత్తారా భయ్ భారతదేశం ముందుకు. భారతదేశానికి కన్ను చూస్తే కన్ను వీకేస్తాడు నరేంద్ర మోడీ గారు అన్న కాడికి వస్తుంది. ఒక్కొక్కటి పక్క దేశాలకు కానీ ఉచ్చ పోసుకుంటారు. ఇజ్రాయిల్ చిన్న దేశం, అది దాని చుట్టూ ఉన్న వాళ్ళంతా దొంగలు, ఇంకెక్కువ సైనికులు ఉంటుంది వాళ్ళకు. వాళ్ళందరినీ ఉచ్చబోయించి ఉరికించుకొని కొడుతున్నాడు ఇజ్రాయిల్. ఆయన మేమున్నాం, నేను అన్ని చూసుకుంటా, సెల్ ఫోన్ బాంబులు అవన్నీ మన దగ్గర ఉంటాయి, ఆయన నేను చూసుకుంటుంది, మీరు మంచిగా ఉన్నారు మోడీ గారు అని చెప్పిపోయింది. వచ్చి చెప్పిపోయింది. ఆయన అన్ని దిగినాయి, వెపన్స్ అని దిగినాయి బార్డర్లో. వాడు ఒక బటన్ నొక్కితే అందరి సెల్ ఫోన్లు వెళ్తాయి పాకిస్తాన్లో, అందరు పెడతాయి. అందరు ఇదేంద్రో ఏదో కథ ఉందని అనుకుంటారు వాళ్ళు. అమ్మాసోడు పాకిస్తాన్ వాడు రాత్రి మాట్లాడుకుంటున్నాడు. వాని దగ్గర తోట తుపాకీ, వీని దగ్గర తోట తుపాకీ ఉంటుంది, ఏముండదు. ఓదికాడ తంతా ఉన్నారు, అది 3 ముక్కలు అయితే ఉన్నది, ఓదికి రాస్తాను. దమాకు తక్కువ ఉంది వానికి, తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, వాడి ముడ్డు కడుక్కున్న వాడి నీళ్ళు లేవు.
ఆఖరి మట్టి తినుకొని బతుకుతారు కొందరు రోజులు. మట్టి, ఆ మట్టి తిని చెప్తారు వీళ్ళు. ఇవన్నీ ఏం చెప్పాలి వాళ్ళ గురించి మనం? అసలు వాడు ఏడబోతే మనకి ఏంది అనుకుంటున్నా మనం ఉండాలి. భారతదేశం ఇప్పటింది దయచేసి భారతదేశం ఉన్న పౌరులు కానీ ఎవరు కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ హమాస్ కానీ చైనా కానీ ఎవరిని మన వస్తువులు మనం వాడద్దు, వాళ్ళ వస్తువులు మనం వాడద్దు, వాళ్ళతో దోస్తానద్దు. చూద్దాం అంటే చూద్దాం అనుకుంటుండాలి. అప్పుడు భయపడతారు. ఇది అయిపోగానే మళ్ళీ మన దేశాన్ని మనం చూస్తాను పోడు. మన దగ్గర ఉన్నట్టు అదే దుబ్బ చచ్చిపోయిన శవాలు ఉంటాయి మన దేశాలల్లో. ఏముండదు, చూసేదానికి ఏముండదు. కాశ్మీర్ పోండి, వైజాగ్ పోండి, గోవా పోండి, ఇంకా ఉన్నాయి కదా ఊటి పోండి. మన దేశంలో మన దేశ పైసలంతా మన బయట నాశనం చేస్తారు మీరు. ఉండి ఇక్కడ చేయండి, ఇక్కడ చేసుకోండి. ఇక్కడ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఆ దేశం వేరే దేశాలు ఏం లేదు. వాళ్ళ దగ్గర తొడలకు డ్రెస్సు, బాడీ సగం డ్రెస్సు అది చూస్తాను మన వాళ్ళు పోతారు. అవన్నీ మానుకోండి. అరే నాయన కొద్ది రోజులు బతుకుతాంరా బాబు, ఈ బతుకుతాం ఎటు పోం మేము, నా దేశంలో పోతాం, నా దేశంలో చూస్తాం. నా దేశంలో అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి మన దేశంలో ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి మన దేశంలో ఉన్నాయి. లేనిది లేదు. మన దేశం చూస్తే మన డబ్బు మనకు ఉంటుంది. మన బట్ట కట్టండి, మన కార్లు వారండి, టాటా కంపెనీ వాడండి. మన కార్లు ఎన్ని ఉన్నాయి? ఇది ప్రతి ఒక్కరికి మనం దోషి పెడుతున్నాం. వాని కార్లు వాడు, వాని అంగి వాడు, వాని షర్టు వాడు. ఇది